హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. కామ్రేడ్స్, నువ్వు ఎప్పుడైనా కొంతమందిని అబ్జర్వ్ చేస్తే క్లాస్ లైక్ ఎంటర్ అవగానే లేకపోతే రూమ్ లైక్ ఎంటర్ అవగానే అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తారు అండ్ చూడడానికి అట్రాక్టివ్ కూడా కనిపిస్తారు. నాట్ బికాస్ దే ఆర్ నాట్ సెలబ్రిటీస్, నాట్ బికాస్ దే ఆర్ నాట్ వేరింగ్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ షూస్, నాట్ బికాస్ సూపర్ హ్యాండ్సమ్ కూడా, బట్ కాకపోతే చూడడానికి చాలా షార్ప్ గా, కామ్ గా, కాన్ఫిడెంట్ గా, మెచ్యూర్ గా కనిపిస్తుంటారు. బట్ కాకపోతే ఇంకొంతమందిని చూసుకుంటే క్లాస్ లో ఉన్నారా లేదా అనే ఫీల్ కూడా వస్తుంది. అసలు వాళ్ళని ఎవరు నోటీస్ కూడా చేయరు. సో అలా ఇన్విజిబుల్గా ఉండిపోతారు. సో ఇలా ఉండడానికి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నీ లుక్స్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ నీ బాడీ ప్రెసెన్స్ ని డిసైడ్ చేసేది ఏదో ఒక బిగ్ థింగ్ కాదనమాట. నువ్వు ఫాలో అయ్యే కొన్ని కొన్ని హ్యాబిట్స్ వల్ల నీ బాడీ ప్రెసెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మన అబ్బాయిలు వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఆ మిస్టేక్స్ అనేవి మిమ్మల్ని సైలెంట్ గా, చాలా వీక్ గా, ఇమ్మెచ్యూర్ గా, చాలా లో కాన్ఫిడెంట్ పర్సన్ గా చూపిస్తాయి. అండ్ ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ మిస్టేక్స్ నువ్వు చేస్తున్నావు అని కానీ, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే నీ టోటల్ బాడీ ప్రెసెన్స్ అనేది డిస్ట్రాయ్ అవుతుందనే విషయం కూడా నీకు తెలీదు. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నీ బాడీ ప్రెసెన్స్ని డిస్ట్రాయ్ చేసే ఒక 5 మిస్టేక్స్ గురించి అండ్ నీ బాడీ ప్రెసెన్స్ని స్ట్రాంగ్గా ఎలా బిల్డ్ చేసుకోవాలనేసి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడు. నౌ థింక్ అబౌట్ దిస్ కాంప్లెట్స్. నువ్వు కాలేజీలో కానీ, లేకపోతే ఫంక్షన్స్లో కానీ, లేకపోతే గ్యాదరింగ్స్లో కానీ కొంతమందిని చూసుకుంటే లౌడ్గా ఉండరు, ఓవర్ యాక్షన్ చేయరు అండ్ ఎక్కువ అటెన్షన్ కూడా సీక్ చేయరు. బట్ కాకపోతే ప్రతి ఒక్కరి అటెన్షన్ తన మీదే ఉంటుంది. కానీ స్టిల్ పీపుల్ వాళ్ళని న్యాచురల్ గానే నోటీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రియల్ ప్రెసెన్స్ అనేది అటెన్షన్ ఎప్పుడు బెక్ చేయదు, ఆటోమేటిక్ గా అటెన్షన్ ని కమాండ్ చేస్తుంది. అండ్ హియర్ ఇస్ ద ట్రూత్ కామ్రేడ్స్. ఎందుకంటే ప్రెసెంట్ డేస్ లో చాలా మంది చాలా డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు, చాలా లో కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు, రెస్ట్లెస్ గా ఉంటున్నారు, చాలా ఇమ్మెచ్యూర్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ డేస్ లో ఉన్న కొన్ని కొన్ని హ్యాబిట్స్ వల్ల, లైక్ చూసుకుంటే సోషల్ మీడియా వల్ల కానీ, లేకపోతే బ్యాడ్ గ్రూమింగ్ వల్ల కానీ, వీక్ పోస్చర్ వల్ల కానీ, లేకపోతే లో కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల కానీ వాళ్ళు ఈ విధంగా కనిపిస్తున్నారు. సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో నీ బాడీ ప్రెసెన్స్ ని డిస్ట్రాయ్ చేసే హ్యాబిట్స్ ఏంటి, అండ్ నీ బాడీ ప్రెసెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వేమేం చేయాలి, అండ్ స్మాల్ బిహేవియరల్ చేంజెస్ తో నీ బాడీ ప్రెసెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే ఎస్పెషల్లీ లాస్ట్ పాయింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక్క మిస్టేక్ చాలు నీ టోటల్ బాడీ ప్రెసెన్స్ ని కిల్ చేయడానికి. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కామ్రేడ్స్, అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రెస్ట్లెస్ బాడీ లాంగ్వేజ్ అనమాట. కామ్రేడ్స్, ఈ ఒక్క మిస్టేక్ అనేది మీ టోటల్ బాడీ ప్రెసెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఏంటంటే, సో మీరు ఎప్పుడైనా ఒక నర్వస్ పర్సన్ ని అబ్జర్వ్ చేశారంటే వాళ్ళు ఎప్పుడు ర్యాండమ్ గా ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువ క్లాత్స్ ని అన్నెసెసరీగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ చూసుకుంటే వాళ్ళ లెగ్స్ ని, హ్యాండ్స్ ని ఎక్కువ షేక్ చేస్తూ ఉంటారు అండ్ చాలా లో కాన్ఫిడెన్స్ తో ఉంటారు, అన్నెసెసరీ మూవ్మెంట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఓవర్ గా లాప్స్ చేస్తూ ఉంటారు. సో ఇవేం చేస్తాయంటే మీ పర్సనాలిటీని డిసైడ్ చేస్తాయి. తిను అండర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, తిను అంత కంఫర్టబుల్ గా లేడని డిసైడ్ చేస్తాయి. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఎప్పుడైనా సరే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అదే ఫింగర్స్ ఒక కంపోజ్మెంట్ ని చూసుకుంటే చాలా కామ్ గా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు, చాలా స్లో మూవ్మెంట్స్ ఉంటాయి. బట్ కాకపోతే లేజినెస్ గా కాదు, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఆరగెంట్ గా ఉంటాయి. లైక్ ఎలా అంటే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా సడన్ గా ఆన్సర్ ఇవ్వడం అనమాట. ఒక 2 సెకండ్స్ పాజ్ ఇచ్చి ఒక థింక్ చేసి నీట్ గా, క్లీన్ గా, చాలా కంపోజ్డ్ గా ఆన్సర్ ఇస్తాడు. సో అలా ఉంటుంది. జస్ట్ బాడీ లాంగ్వేజ్ అనేది కామ్ గా, ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎక్కువ అన్నెసెసరీ మూవ్మెంట్ చేయడు, ఎక్కువ ఫోన్ చెక్ చేయడు, ఎక్కువ క్లాత్స్ ని అడ్జస్ట్ చేసుకోడు. సో ఇలా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే మెయింటైన్ చేస్తాడు. సో ఇలా ఉండడం వల్ల నువ్వు చాలా మాస్కులిన్ గా కనిపిస్తావు, నీ బాడీ ప్రెజెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, కామ్నెస్ అంటే కాన్ఫిడెంట్ గా ఉండడం అనమాట. అండ్ హానెస్ట్లీ కామ్రేడ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళకి. ఏంటంటే, సెకండ్ థింగ్ వచ్చేసి సీకింగ్ టూ మచ్ వ్యాలిడేషన్ అనమాట. లైక్ ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే చాలా మంది ఎక్కువ వ్యాలిడేషన్ సీక్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక కొత్త అవుట్ఫిట్ వేసినా సరే పక్కన వాళ్ళ నుంచి ఎక్కువ అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. లైక్ బ్రో, ఈ అవుట్ఫిట్ బాగుందా, లేకపోతే ఏదైనా హెయిర్ స్టైల్ వేసినప్పుడు బ్రో ఈ హెయిర్ స్టైల్ మంచిగా ఉందా, లేకపోతే ఏదైనా కాన్వర్జేషన్స్ లో ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు బ్రో నేను చెప్పింది కరెక్టేనా, లేకపోతే ఏమైనా తప్పుగా చెప్పానా, ఇలా ప్రతి విషయం మీద చాలా వ్యాలిడేషన్ని సీక్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల నువ్వు చాలా లో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్‌లా కనిపిస్తావు. అండ్ ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, బ్రో నీ అవుట్‌ఫిట్ వేసుకుంటే అమ్మాయిలు నన్ను చూస్తారా? లేకపోతే నేను ఇలా ట్రై చేస్తే అమ్మాయిలు నాకు అట్రాక్ట్ అవుతారా? లేకపోతే నేను ఈ థింగ్స్ చేస్తే అమ్మాయిల విషయంలో నేనేమన్నా బ్యాడ్‌గా కనిపిస్తానా? ఇలా ఎక్కువ అటెన్షన్ సీకింగ్ కోసం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ థింగ్ చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక మాస్కులిన్ మెన్ చూసుకున్నామంటే చాలా కామ్‌గా ఉంటాడు, ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ చేయడు. దేనికైనా సరే ఇఫ్ ఇన్ కేస్ తనకు నచ్చింది మాత్రమే చెప్తాడు. దాన్ని ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ చేయడు. తనకి నచ్చినట్టు, తనకి నచ్చిన వేలో ఉంటూ ఉంటాడు. అటెన్షన్ కోసం ఎలాంటి థింగ్స్ ట్రై చేయడు. జస్ట్ నార్మల్‌గా ఉంటాడు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే సోషల్ మీడియా అనమాట. ప్రెజెంట్ డేస్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ వాలిడేషన్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోస్‌ని ఎక్కువ పోస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ పిక్చర్స్‌ని ఎవ్రీడే పోస్ట్ చేయడం ఇలా చేస్తుంటారు.
ఇక్కడ నీ పిక్చర్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓకే. నీకు ఒక నెట్‌వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడం ఓకే. నీ ప్రెజెన్స్‌ని ఆహ్, ప్రెజెంట్ చేసుకోవడం ఓకే. బట్ కాకపోతే ఎవ్రీడే ఏదో ఒక పిక్ షేర్ చేయడం, లేకపోతే ఎక్కడికెళ్ళినా సరే ఏదో ఒక థింగ్‌ని షేర్ చేయడం, ఫుడ్‌ని షేర్ చేయడం, లేకపోతే అంత మంచిగా లేని నార్మల్ ఫోటోస్‌ని కూడా ఎక్కువ స్టోరీస్ పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. అది టోటల్లీ రాంగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నీకేదైనా మంచిగా నచ్చి, ఏదైనా ఇంటెన్షనల్‌గా ఒక పిక్చర్స్ దిగినప్పుడు గాని, లేకపోతే ఒక అస్థెటిక్ పిక్స్ వచ్చినప్పుడు మాత్రమే పోస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. అంతేగాని జస్ట్ ర్యాండమ్‌గా ఆహ్, ఎవ్రీ పిక్‌ని పోస్ట్ చేస్తే చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపిస్తారు. సో, ఈ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. సో, సోషల్ మీడియాలో అన్నీ పోస్ట్ చేయడం ఆపేయండి. జస్ట్ మీకు ఇంటెన్షనల్‌గా తీసుకున్న పిక్చర్స్‌ని పోస్ట్ చేయండి. లేకపోతే మంచిగా ఉన్న పిక్చర్స్‌ని మాత్రమే పోస్ట్ చేయండి. అంతేగాని ఎవ్రీడే పోస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవ్రీడే మీరు పోస్ట్ చేస్తున్నారంటే మీరు ఆటోమేటిక్‌గా వాలిడేషన్ సీకింగ్ చేస్తున్నారని కన్ఫర్మ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి గ్రూమింగ్ అండ్ ప్రెజెంటేషన్ అనమాట. సో, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, నేనెప్పుడు బిలీవ్ చేస్తా గ్రూమింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నువ్వు ఎలాంటి క్లాత్స్ వేసుకుంటున్నావు, నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అనే దానికంటే నిన్ను నువ్వు ఎలా గ్రూమ్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకున్నావు అనేది నాకు చాలా ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఎందుకంటే నువ్వు మాస్కులిన్ ప్రెజెన్స్‌ని మెయింటైన్ చేయాలంటే నీ గ్రూమింగ్ అండ్ నీ ప్రెజెంటేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా ఉండి, ఎంత మంచిగా కమ్యూనికేట్ చేసి, లేకపోతే ఎంత కంపోజ్డ్‌గా ఉన్నా సరే నీ గ్రూమింగ్ కరెక్ట్‌గా లేకపోతే నువ్వు చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తావు. లైక్ బ్యాడ్ బ్రీత్‌తో ఉండడం, లేకపోతే మెస్సీ బియర్డ్‌తో ఉండడం, లేకపోతే అన్‌మెయింటైన్డ్ హెయిర్‌తో ఉండడం, వ్రింకిల్డ్ క్లాత్స్ వేసుకోవడం ఇలా చేసినప్పుడు నువ్వు చాలా ఆక్వర్డ్‌గానే కనిపిస్తావు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే నీ మీద ఒక పర్సన్‌కి ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ నువ్వు ఆ పర్సన్‌కి అన్‌గ్రూమ్డ్‌గా కనిపించావు అంటే లైక్ మెస్సీ బియర్డ్‌తో, అన్‌మెయింటైన్డ్ హెయిర్‌తో, వ్రింకిల్డ్ క్లాత్స్‌తో లేకపోతే బ్యాడ్ బ్రీత్‌తో కనిపించావంటే నువ్వు ముందు బిల్డ్ చేసిన ఇమేజ్ కూడా స్లోగా డెస్ట్రాయ్ అయిపోతుంది. సో, కాబట్టి ఇక్కడ గ్రూమింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో, కాబట్టి ఎప్పుడైనా సరే గ్రూమింగ్‌ని అవాయిడ్ చేయొద్దు. సో, నువ్వు నీ ఎక్స్‌టర్నల్ స్టైల్ కన్నా ఫస్ట్ నీ గ్రూమింగ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఆటోమేటిక్‌గా నీ మాస్కులిన్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. అండ్ ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, బ్రో నేను నేచురల్‌గా ఉంటా. నన్ను నేను ఎక్కువ హడావిడి చేసుకోను. జస్ట్ నేను నాలా నేనుంటా అంటూ ఉంటారు. సో, అది టోటల్లీ రాంగ్ అనమాట. సో, నీలా నువ్వు ఉండడం జస్ట్ నెగ్లెక్ట్‌గా ఉండడం కాదు. నిన్ను నువ్వు మంచిగా ప్రెజెంట్ చేసుకొని ఎక్కువ ఓవర్ డూయింగ్ చేయకుండా జస్ట్ న్యాచురల్‌గా ఉండడం కూడా కరెక్టే. సో, కాబట్టి ఎప్పుడైనా సరే నాలా నేనుంటా అనేసి యారగెంట్‌గా నిన్ను నువ్వు గ్రూమ్ చేసుకోవడం మిస్ చేసావంటే నువ్వు ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ అనేది లూజ్ అవుతావు. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ గ్రూమింగ్‌ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. సో, నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి వీక్ పోస్చర్ అండ్ ఐ కాంటాక్ట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో వీక్ పోస్చర్ అనేది చాలా మందికి కామన్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ల్యాప్‌టాప్స్ యూజ్ చేయడం వల్ల, ఫోన్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువ స్క్రోలింగ్ చేయడం వల్ల, ఎక్కువ గేమ్స్ ఆడడం వల్ల మీ పోస్చర్ అనేది చాలా బ్యాడ్‌గా ఉంది. సో, దాంతో పాటు మీరు ఐ కాంటాక్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే పీపుల్‌తో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రూప్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు గాని, లేకపోతే మీరు వాక్ చేస్తున్నప్పుడు గాని, ఇఫ్ ఇన్ కేస్ మీరు పీపుల్‌తో కరెక్ట్‌గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే మీరు ఆటోమేటిక్‌గా చాలా లో కాన్ఫిడెంట్ పర్సన్‌గా కనిపిస్తారు. సో, కాబట్టి ఫస్ట్ థింగ్ మీ పోస్చర్‌ని కరెక్ట్ చేసుకోండి. మంచిగా మీరు షోల్డర్స్‌ని కరెక్ట్‌గా ఉంచి, మీ చెస్ట్‌ని కొంచెం అప్ చేసి స్ట్రెయిట్‌గా వాక్ చేయడం, మీ హెడ్‌ని స్ట్రెయిట్‌గా ఉంచడం. ఇలా మెయింటైన్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీరు చాలా మాస్కులిన్‌గా కనిపిస్తారు. అండ్ ఆల్సో సింపుల్‌గా ఒక మినిమల్ ఐ కాంటాక్ట్‌ని అయితే మెయింటైన్ చేయండి. ఎప్పుడు అలాగే వాళ్ళని స్టేర్‌గా చూడకండి. అండ్ ఎక్కువ చూసేసి భయపడి కిందకి తల దించుకోవద్దు. మినిమల్ ఐ కాంటాక్ట్ ఇవ్వండి. దాంతో మీరు చాలా మాస్కులిన్‌గా కనిపిస్తారు. అండ్ మీరు ఎప్పుడైతే మీ పోస్చర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తారో మీరు ఆటోమేటిక్‌గా మెచ్యూర్‌గా కనిపిస్తారు. మీరు ఆటోమేటిక్‌గా టాలర్‌గా కనిపిస్తారు. స్ట్రాంగర్‌గా కూడా కనిపిస్తారు. సో, మేక్ ష్యూర్ తప్పకుండా క్లీన్ పోస్చర్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ కామ్రేడ్స్ లాస్ట్ మిస్టేక్ అండ్ ఫైనల్ మిస్టేక్ అనమాట. అండ్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లాస్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి. ఏంటంటే హావింగ్ నో పర్పస్ డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే చాలా మందికి వాళ్ళ లైఫ్‌లో ఒక పర్పస్ ఉండదు. అసలు మనం దేనికోసం వర్క్ చేస్తున్నాం? మనం ఎలా వెళ్ళాలి? ఒక డైరెక్షన్ అనేది ఉండదు. సో, అలాంటప్పుడు వాళ్ళు చాలా వీక్‌గా అనిపిస్తారు. వాళ్ళ మైండ్‌సెట్ కూడా చాలా వీక్‌గా ఉంటుంది. సో, వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఎప్పుడు ప్రతి థింగ్‌లోనూ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్పస్ ఉన్న పర్సన్‌ని చూసుకుంటే ఎలాంటి థింగ్స్‌లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వడు. తనకు ఏం కావాలి? దానికోసం తను ఏం చేయాలనేసి ఒక క్లియర్ ప్లాన్ ఉంటుంది. సో, అలా ఒక ప్లాన్ ఉన్నప్పుడు తను షార్ప్‌గా కనిపిస్తాడు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. అండ్ దాంతో పాటు ఒక ఆహ్, మాస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాడు. సో, మేక్ ష్యూర్ తప్పకుండా మీ లైఫ్‌కి ఒక డైరెక్షన్‌ని మెయింటైన్ చేయండి. ఏం చేయాలో క్లియర్‌గా డిసైడ్ అవ్వండి. దానికోసం మనం ఏం చేయాలనేసి వర్క్ స్టార్ట్ చేయండి. దాంతో మీరు మీకంటూ ఒక డైరెక్షన్ ఉంటుంది. డిస్ట్రాక్టెడ్ థింగ్స్ నుంచి దూరంగా ఉంటారు. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. అండ్ దాంతో మీ లైఫ్‌కి ఒక పర్పస్ ఉన్నప్పుడు, ఒక గోల్ ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మంచిగా డ్రెస్ అవుతారు. ఆటోమేటిక్‌గా మంచిగా కమ్యూనికేట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీరు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. సో, మేక్ ష్యూర్ తప్పకుండా మీ లైఫ్‌కి ఒక పర్పస్‌ని ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మాక్సిమం ఇది ప్రెజెంట్ డేస్‌లో చాలా మందికి ఉండదు. ఎందుకంటే ప్రెజెంట్ ఎక్కువ డూమ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కెరియర్ సైడ్. లైక్ నేనేమైనా జాబ్ చేయాలా? లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలా? ఇలా చాలా థింగ్స్ ఆలోచిస్తూ వాళ్ళొక పర్పస్ మీద వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయకుండా ర్యాండమ్‌గా డేస్‌ని టైమ్ పాస్ చేస్తూ ఉంటారు.
సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఒక పర్పస్ మీద లైఫ్ని అయితే లీడ్ చేయండి. ఆటోమేటిక్గా ఒక మ్యాస్కులిన్ ప్రెసెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ కామ్రేడ్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడే చాలా మంది ప్రెసెన్స్ని చాలా రాంగ్గా ట్రీట్ చేస్తుంటారు. లైక్ ప్రెసెన్స్ అంటే హైట్గా ఉండడం, లేకపోతే మ్యాస్కులిన్గా ఉండడం, లేకపోతే స్ట్రాంగ్గా ఉండడం అనుకుంటూ ఉంటారు. బట్ అది టోటలీ రాంగ్ అనమాట. మ్యాస్కులిన్ ప్రెసెన్స్ అంటే ద వే యూ స్పీక్, ద వే యూ ఎంటర్ ద రూమ్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఇవన్నీ నీ ప్రెసెన్స్ని డిసైడ్ చేస్తాయి. అంతేగాని నీ హైట్ని బట్టి, నీ ఫ్యాషన్ని బట్టి, లేకపోతే నీ హై అండ్ క్లాత్స్ బట్టి నీ ప్రెసెన్స్ అయితే డిసైడ్ అవ్వదు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా మంచిగా కాన్ఫిడెంట్గా ఉండండి. కరెక్ట్ పోస్చర్ని మెయింటైన్ చేయండి. కరెక్ట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మంచిగా కామ్గా కంపోజ్డ్గా ఉండండి. ఆటోమేటిక్గా ఒక మ్యాస్కులిన్ ప్రెసెన్స్ని అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో చెప్పినట్టు క్లియర్గా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మ్యాస్కులిన్గా కనిపిస్తారు. అండ్ ఈ వీడియోలో చెప్పిన థింగ్స్లో నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి మనకు ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. లైక్ ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి, ఇంకా ఫిట్నెస్ గురించి కూడా రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అన్ని నువ్వు మిస్ అవుతుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్.